నేను స్పెసిఫిక్గా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అని చెప్పి అన్నారు. టోటలీ డెఫినెట్లీ. సో బీయింగ్ హీరో ఈజ్ నాట్ యువర్ ఆబ్జెక్టివ్? నాట్ ఎట్ ఆల్. నేను ఫస్ట్ బ్రదర్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయడం, సో ఇది మీ డెబ్యూ అనుకోవచ్చా, లేదంటే ఇంతకుముందు కూడా యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రాజెక్ట్? యూ ఫెల్ట్ ఓకే నేను ఐఎమ్ రెడీ టు గెట్ ఇన్ టు ద ప్రొడక్షన్ అనిపించింది ఏంటి? నేను రెడీ టైటిల్ చూసినాక అప్పుడు సరే. అంటే దీని స్పెసిఫిక్ రీజన్ దట్ అనౌన్స్ చేయకుండా షూట్ స్టార్ట్ చేయడానికి? సో అలా అనుకున్నాం, స్టార్ట్ అయిపోయింది. యువర్ సోర్స్ ఎవరు అసలు టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్? సో ప్రొడక్షన్ హౌస్లోకి ఎంటర్ అయినాక మీ థాట్ ప్రాసెస్లో మీరు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్? ఇంకా కార్పొరేట్ ఫీల్డ్లో లాగా ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ, యూనో. రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రొడక్షన్లో కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యేవారు. అట్లా చేయటం అంటే ఏంటి, లాట్ ఆఫ్ వేస్టేజ్ ఉంటుంది. కమింగ్ ఫ్రమ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, మీ దగ్గరికి ఒక ఎక్స్ప్లోరింగ్ కోసం వచ్చే వాళ్ళకంటే కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేదు మనకి ఏదో స్టోరీ చెప్పేద్దాం, సినిమా స్టార్ట్ చేద్దాం, ఆ కైండ్ ఆఫ్. సో దాన్ని ఎలా ఫిల్టర్ చేస్తారు? ఫిల్టర్ చేసిందే లేదండి, దానివల్ల ఎఫెక్ట్ అయ్యాక డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యాక జరిగింది. డూయింగ్ మిస్టేక్స్ ఇస్ బెటర్ దెన్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ కదా. హరీష్ ఇలా చేస్తే కనుక హీ విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్, లేదంటే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ హీ నీడెడ్ టు డూ అనుకున్న మీరు అనుకున్న థింగ్స్ ఏంటి? యూజువల్గా వచ్చి నాకు చెప్తుంది, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు, నీ హెయిర్ స్టైల్ బాగాలేదు, నీ మేకప్ బాగాలేదు. హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ. హాయ్ హరీష్ అండ్ హాయ్ నిఖిల కోనేరు. హలో అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. నైస్ టు మీట్ యు ధీరజ్. ఎస్. సో అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఇండస్ట్రీలో బ్రదర్ అండ్ సిస్టర్స్ కలిసి ఒక సినిమా ప్రొడక్షన్లో ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. లాస్ట్ ఒక 10-15 ఇయర్స్లో నేనైతే చూడలేదు. నేను దట్టు సిస్టర్ హీరో బ్రదర్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయడం అనేది అయితే ఇప్పుడే చూస్తున్నాం అనమాట నేను రెడీతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సో నిఖిల కంగ్రాట్స్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో ఇది మీ డెబ్యూ అనుకోవచ్చా, లేదంటే ఇంతకుముందు కూడా యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రాజెక్ట్? దిస్ ఇస్ మై డెబ్యూ. ఓకే. ఇన్ టాలీవుడ్. యా. ఓకే. సో వి థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ రాఖీ స్పెషల్. సో మీ సినిమా బాండింగ్తో పాటుగా మీ పర్సనల్ బాండింగ్ ఏంటి అనేది కూడా ఒకసారి కొంచెం చిన్న టెస్ట్లో చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పర్సనల్ డీటెయిల్స్, సో జస్ట్ వాంట్ టు గెట్ యువర్ ఇన్ఫో. సో నిఖిల్ ఫస్ట్ మీరు చెప్పండి, లైక్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ మెనీ, దట్ టు అది ఎనీ కేటగిరీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ అవ్వచ్చు. బట్ మీరు స్పెసిఫిక్గా ఎంటరింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా డెబ్యూ అవుదాం అనుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్ అండి. సో దాంతోపాటు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఎస్ వెల్. సో ఎంబీఏ చేసి వచ్చినాక ఐ అప్రెంటిస్డ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. దాని తర్వాత నా ఓన్గా స్టార్ట్ చేసుకున్నాను, అంటే ఇన్ఫ్రా కంపెనీ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. సో గ్రాడ్యువల్గా వెన్ ఎవర్ ఐఎమ్ రెడీ, సో ఐ థాట్ ఐల్ ఎంటర్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ నాకు ఎప్పుడూ ఫిల్మ్స్ ట్రై చేయాలనే ఒక ప్యాషన్ ఉండేది. Like how my brother was also passionate about entering into films as an actor. నాకు ఒక ప్రొడ్యూసర్గా చేయాలని ఎప్పటి నుంచో కోరిక. అండ్ ఆల్సో మా ఫాదర్ ఫుడ్ స్టెప్స్లో నడవాలి. సో ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్ళాలనేది నా చిన్నప్పటి నుంచి కోరిక. సో అందుకనే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మా ఫాదర్ ప్రొడక్షన్లో ఉన్నారు. సో చాలా ఫిల్మ్స్ చేశారు. సో అది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు త్రినాథరావు గారు కొన్ని స్టోరీస్ చెప్తా ఉన్నారు. సో ఆ స్టోరీ, ఒక పర్టికులర్ స్టోరీకి ఆయన హరీష్ అయితే బాగుంటుంది, రోల్కి సూట్ అవుతాడు అని ఆయన నాకు, నేను జనరల్గా కలిశాను. అసలు ఏదైనా ఫిల్మ్ నాకు మీతో తీయాలి ఉందండి, నాకు మీ ఫిల్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, కామెడీ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటాయి. సో ఫిల్మ్ డీటెయిల్స్లోకి వద్దాం కంప్లీట్గా. సో వాట్ వాస్ దట్ స్పెసిఫిక్ పాయింట్ దట్ యూ ఫెల్ట్ ఓకే నేను ఐఎమ్ రెడీ టు గెట్ ఇన్ టు ద ప్రొడక్షన్ అనిపించింది ఏంటి? నేను రెడీ టైటిల్ చూసినాక అప్పుడు సరే. రైట్ అండి. సో ఐ థింక్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అంటే ఇప్పుడు చూస్తే చాలా యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. సో ఐ సమ్హౌ ఫెల్ట్ ఇప్పుడు కొంచెం అంత నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఫ్యామిలీలోకి వెళ్తుంది అనే ఐ డోంట్ నో ఒక థాట్ వచ్చింది. సో ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్. సో దానికోసం త్రినాథరావు గారిని అప్రోచ్ చేశాను. సో అలా యునో ఐ థింక్ ఐ వాజ్ రెడీ టు డూ అ ఫిల్మ్. యా. సో హరీష్, కమింగ్ టు యూ. సో
మీకు ఫస్ట్ నిఖిలా చెప్పినప్పుడు లైక్ చెప్పి ఉంటారు కదా, లైక్ నేను ఇలా ప్రొడక్షన్లో వద్దాం అనుకుంటున్నాను ఫాదర్ ఫుడ్ స్టెప్స్లో అని చెప్పేసి, సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? నేనే ఎంకరేజ్ చేశానండి, నువ్వు చేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా తనకి ఇలా బిజినెస్ ఓరియంటెడ్ అట్లా ఇష్టం తనకి చిన్నప్పటి నుంచి. సో మామూలుగా కూడా సో యూజువల్గా వచ్చి నాకు చెప్తుంది, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది, ఇందుకు నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు, నీ హెయిర్ స్టైల్ బాగాలేదు, నీ మేకప్ బాగాలేదు, ఇవన్నీ అదే సో నువ్వే చూసుకో అని చెప్పాను. సో అంటే సో 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 తను అంటే ప్లస్ అది కాకుండా నాతో మా ప్రొడక్షన్లో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో సో మోర్ హెల్ప్ వుడ్ బి గుడ్ అన్నట్టుగా. సో డాడ్ ఏమో యాక్చువల్ బెంగళూరులో ఉంటున్నారు ఈ మధ్యన, సో సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అన్నట్టుగా సో తను చేస్తుంది. బట్ షీఈస్ డూయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. డెఫినెట్లీ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ తను ఉన్నట్టు. సో త్రినాథ్ గారి కాడి నుంచి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాడి నుంచి, కెమెరామెన్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, అసలు జీరో కంప్లైంట్స్. సో సో ఫస్ట్ షెడ్యూల్లో తను లేకుండా జరిగింది. సో అప్పుడు మటుకు సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. సో తను వచ్చినాక అన్నీ 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 పోయినాయి, చాలా జాగ్రత్తగా నడుస్తుంది. సో షెడ్యూల్ కూడా చాలా స్పీడ్ అయింది తను వచ్చినాక. అంతకుముందు ఒక 4 days షూట్ చేసేవాళ్ళు, మళ్ళీ 4 days బ్రేక్, మళ్ళీ 4 days షూట్, కంటిన్యూస్ నడుస్తుంది. అది కొంచెం ఎంబీఏ ట్రైన్డ్ కదా. బట్ యాక్చువల్గా బిజినెస్ కి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అసలు అది చేశారు, అది చేయటం వల్ల దీనికి ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించదు. దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ ఫిల్మ్స్ కదా. సో బట్ షీ పిక్డ్ ఇట్ అప్ వెరీ సూన్. అంటే అంతకుముందు మేము చేసిన సినిమాల్లో కూడా తను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ ఆల్మోస్ట్ ఒక 1.5 monthsలో షీఈస్ డూయింగ్ ఇట్ రియలీ వెల్, వెరీ ఆర్గనైజ్డ్. సో అంటే ఈ ప్రాజెక్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అనౌన్స్ చేసిన కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎందుకంటే వీ నెవర్ నో దట్ ఓకే యూ అండ్ త్రినాథ్ నక్కిన గారు వాళ్ళు కొలాబరేటింగ్ ఫర్ అ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ వెన్ వీ గాట్ టు నో దట్ ఓకే సినిమా ఆల్రెడీ షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది అనేటప్పటికి అసలు ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు అన్న. మజాకా క్లైమాక్స్ అంటే ఫైనల్ షెడ్యూల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ఊరికనే కథ వినండి ఊరికనే పంపించారు. బేసిక్గా నేను త్రినాథరావు గారు కోవిడ్లోనే సినిమా చేయాలి కాదు, ఈలో కోవిడ్ వచ్చింది. మా అక్కడ అక్షయ్ కుమార్తో ఒక సినిమా చేయాలి. సో ఆ సినిమా కోవిడ్ అసలు ఎవరికి అర్థం కావట్లేదు, సినిమా ఫీల్డ్ ఉంటుందా లేదా థియేటర్స్ ఏం అర్థం అవ్వలేదు కదా, కన్ఫ్యూజన్గా. సో అప్పుడు డిలే అయింది. సో ఈలోపు మళ్ళీ ఆయన ధమాకా వచ్చింది. సో అట్లా బిజీ అయిపోయారు. సో ఈ మజాకా ఫైనల్ షెడ్యూల్ అప్పుడు ఊరినే బహుశా ఆయన వేరే సినిమా కోసం నా జడ్జ్మెంట్ కోసం పంపించారేమో అనుకున్నాను. నాకు నేను చెప్పలేదు ఊరికినేనండి, ఎందుకంటే అని అడిగా. ఊరికినేమేనండి చెప్పండి నాకు ఎలా ఉందని అన్నారు. సో వినగానే చాలా బాగుందండి త్రినాథ్ గారు, ఐ థింక్ ఇట్స్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్ స్టోరీ వైజ్ అని చెప్పంగానే ఆయన అయితే చేద్దామా అన్నారు. చేద్దామంటే చేద్దామండి అన్న. అంతే, అక్కడి నుంచి 1 weekలో షూటింగ్ స్టార్ట్ అయింది. సో అప్పుడు 2 days షూటింగ్ చేసాం. మజాకా ఇంకా క్లోజ్ అవ్వలేదు, 2 days షూటింగ్. ఓకే, బిఫోర్ మజాకా అయితే 2 days షూటింగ్ చేసాం. 2 days షూటింగ్ చేసి తర్వాత అది పోస్ట్ ప్రొడక్షన్ అది చేసుకుని మళ్ళీ వచ్చారు. సో ఇంకా అక్కడి నుంచి షెడ్యూల్. అంటే దీని స్పెసిఫిక్ రీజన్ దట్ అనౌన్స్ చేయకుండా షూట్ స్టార్ట్ చేయడానికి? ఎందుకంటే చెప్తున్నాగా చేద్దామా అన్నారు, స్టార్ట్ చేసేసాం అంతే. అక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేశాం కదా. సో అట్లా అక్కడి నుంచి టైటిల్ రెడీ అవ్వలేదు. సో అన్నీ అంటే ముందు నుంచి అనుకుంది కాదు కదా మీరు చెప్పినట్టే. సో అట్లా అందుకనే టైటిల్ ఫిల్మ్స్ అనౌన్స్ చేసాం మనం. ఆయనకు స్టోరీ త్రినాథరావు గారికి మైండ్లో ఎప్పుడు ఆయన హవీష్నే విజువలైజ్ చేసుకున్నారు. హీ స్ట్రాంగ్లీ వాంటెడ్ హవీష్ ఇన్ దిస్ రోల్. సో అందుకే ఐ థింక్ హీ సెడ్ లెట్స్ ట్రై ఇట్ అవుట్ చేద్దామని అనుకోకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. లేదంటే ఇప్పుడు ఆ ట్రెడిషనల్ ప్రాసెస్ కంటే కూడా ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అనౌన్స్మెంట్స్ కొంచెం బాగా మంచి థ్రిల్ ఇస్తున్నాయి ఆడియన్స్కి. ఎందుకంటే మనం రీసెంట్గా చూసిన మత్తు వదలరా 2 కానీ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ కరెక్ట్గా ఒక 15 days ముందు సినిమా షూట్ అంతా అయిపోయింది, రెడీ ఫర్ రిలీజ్ అని అనౌన్స్ చేసి సింపుల్గా రిలీజ్ చేశారు. స్కోర్డ్ గుడ్ హిట్. బట్ మనది ఇంకా టైం ఉందండి, ఇమీడియట్ రిలీజ్ కాదు. బట్ మనం ఇంకా ఒక 20% ఆఫ్ ద సినిమా షూట్ అయింది. ఇంకొక 80% నెక్స్ట్ 2 monthsలో ఫినిష్ చేసుకుని 3-4 monthsలో రావచ్చు సినిమా. ఓకే, అంటే లేదు మీరు మామూలుగా మీరు ఫస్ట్ నుంచి మీ సినిమాలను చూసుకుంటే ఒక నువ్విలా తప్పితే అన్నిటికి కూడా ఒక ప్రాపర్ పూజా కార్యక్రమాలని అదని ఇదని అన్ని జరిగి ఒక ట్రెడిషనల్ ఫార్మాట్లోనే వచ్చాయి. పూజ పట్టలేదు ప్రెస్ అంటే చెప్తున్నాగా మీకు. ఇంకా అసలు పిఆర్ఓ ఎవరు, తర్వాత ఈ సినిమాకి అంత ఆలోచించేది లేదు. సో అలా అనుకున్నాం, స్టార్ట్ అయిపోయింది, అలా వెళ్ళిపోతున్నాం ముందుకి. దట్స్ ఆల్. సో నిఖిలా మీరు చెప్పండి, లైక్ అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఇస్ సంథింగ్ దట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ సిన్స్ ద స్టార్ట్. సో తర్వాత కొంచెం తెలుసుకొని ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఫాదర్, లేదంటే మీ ప్రొడక్షన్ లైన్ మూవీస్ని కొంచెం చూసి ఉండొచ్చు. బట్ ఒక డైరెక్ట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్కి అంటే ఆ కేటీ ఇచ్చిన పర్సన్ కానీ
లేదంటే యువర్ సోర్స్ ఎవరు అసలు టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్? సోర్స్ ఏం లేదండి. ఇప్పుడు మీకు స్విమ్మింగ్ పూల్లో తోసేశారు, స్విమ్మింగ్ చేయాలిగా చచ్చినట్టు. సో అలా యూనో సో ప్రొడక్షన్ హౌస్లోకి ఎంటర్ అయినాక సో అందరి దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ పికప్ చేసుకునేదాన్ని. సో హోల్ థింగ్ వాజ్ అందరినీ తీసుకొచ్చి ఎవరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్ ఎరైజ్ అవుతుంది, దీన్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు అనేది. సో మొత్తం ఆర్గనైజ్డ్గా చేశాను అంతే, ఒక సిస్టమ్. చేసిందండి. ప్రాబ్లమ్స్ అబ్సల్యూట్లీ ఐడెంటిఫైయింగ్. కొంచెం ప్రాబ్లమ్స్ ఉండినాయి అంటే బికాస్ ఆఫ్ దోస్ డిలేస్ అవటం అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ లైక్ హ్యూజ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైటింగ్స్ అండ్ ఆల్, బట్ దే వర్ నీడెడ్, విచ్ వర్ నాట్ అడ్రస్డ్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ తను చేసినప్పుడు. అని ఐ వాజ్ ప్రౌడ్ ఇన్ఫాక్ట్. వెరీ వెల్ డన్. మీ థాట్ ప్రాసెస్లో మీరు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్? సో అన్ని గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కామన్ గ్యాప్స్ అండి. అంటే ఎందుకంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే దిస్ ఇస్ నాట్ లైక్ కార్పొరేట్ ఫీల్డ్లో లాగా ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ యూనో. సో అన్నీ అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ డిసైడ్ అవుతాయి, చేంజెస్ అవుతాయి ఇవన్నీ. సో దీనికి ఒక ఫార్మాట్ తయారు చేసుకొని ఒక చిన్న ఫ్రేమ్వర్క్, సో దీని ప్రకారం వెళ్దాం. సో ఇక్కడైనా చేంజెస్ ఉంటే చేంజెస్ ఎలా అవాయిడ్ చేయొచ్చు, అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అనే ఒక వేలో స్టార్ట్ చేశాను. సో సో బైబిల్ రాసుకుంది ఎక్కడ ఉంది ఆ బుక్ చూపించింది ఒకసారి. ఓకే, మొత్తం అన్ని నోట్ చేసి పెట్టుకున్నారు పాయింటర్స్ లాగా చేసుకున్నా ఇన్పుట్స్ బై ద డే. ఇప్పుడు వచ్చి ఎవరైనా వచ్చి అడ్రస్ చేసినా సో వాళ్ళ క్రాఫ్ట్లో వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, సో ఈ ఇంకొక క్రాఫ్ట్లో వీళ్ళిద్దరికీ ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఎందుకు కోఆర్డినేషన్ లేదు అనే దాంట్లో యూనో ఎన్షూర్డ్ దట్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకుంటే దానికి సొల్యూషన్ ఎత్తుకోవచ్చు కదా. సో ఇవన్నీ ఫ్లో చార్ట్ లాగా ఇస్తున్నారా? ఓకే, దేనికి ఏది కనెక్టెడ్? ఎగ్జాక్ట్లీ. సో అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఫీమేల్ ప్రొడ్యూసర్స్ అనే అంటే అసలు యాక్చువల్గా వర్డ్ యూజ్ చేయకూడదు, ఫీమేల్ మేల్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ బట్ స్టిల్ ఆ నెంబర్ చాలా తక్కువ. మనకి ఇప్పుడు స్వప్న సినిమాస్ వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు జాహ్నవి నారంగ్ కానీ ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు. దట్టు ఇప్పుడు కొంచెం ఆ నెంబర్ అనేది పెరుగుతుంది. అంటే ఇంతకుముందు చాలా వెరీ రేర్. అంటే ఎలా ఉండేదంటే పేరు ఉండేది కానీ చూసుకునేదంతా కూడా కొంచెం మేల్ డామినేషన్ అన్నట్లుగానే ఉండేదన్నమాట. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మీరు డైరెక్ట్లీ ఎంటర్టైన్ ద ప్రొడక్షన్ కదా. సో ఇప్పుడు ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వర్క్ స్ట్రక్చర్ అంటే మీరు ఎట్ టు గెట్ ఇన్ టు ద స్ట్రక్చర్ అనుకుంటున్నాను. ఎందుకంటే యూఆర్ ఎట్ టు మీట్ ద ఓటీటీ పీపుల్ ఆర్ ద రిలీజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు గమనించిన థింగ్స్ ఏంటి దట్ నీడెడ్ ఏ చేంజ్ ఆర్ నీడెడ్ టు ట్వీక్ అన్నట్టు అనిపించిన థింగ్స్ ఏంటి? లైక్ యూ సెడ్ మేల్ డామినేషన్ అనేది అన్ని సెక్టర్స్లో ఉంటుందండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్స్ అలోన్. కార్పొరేట్ సైడ్లో కూడా ఐ హ్యాడ్ ద సేమ్ ఇష్యూస్ యూనో. అంటే మనకి ప్యాషన్ ఉండి దాంట్లో దిగితే యూనో ఐ థింక్ యూ విల్ ఫైండ్ అ సొల్యూషన్ టు ఇట్. సో ఫిలిమ్స్లో కూడా నేను అలానే దిగాను. సో అలానే ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నాను. సో వేర్ ఎవర్ ద గ్యాప్స్ లైక్ ఐ సెడ్ ఐఎమ్ ట్రయింగ్ టు రిజాల్వ్. సో నాకు వచ్చిన ఇదేంటంటే ఇప్పుడే కొంచెం ఓటీటీ అంతా కొంచెం టైటన్ అవుతుంది. కొంచెం కంటెంట్ చూసి ఇప్పుడు 80% వాచ్ చేయాలంటున్నారు ఫిలిమ్స్ని. ఇవన్నీ కొంచెం ఇండస్ట్రీ అంతా కొంచెం ఏమంటారు ఇప్పుడు ఏమంటారు మన రెవెన్యూస్ అంటారు బేసిక్లీ మీకు స్ట్రీమ్ లైనింగ్ అంతా కొంచెం టైట్గానే ఉంది. సో దానికి ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. అంటే ఇప్పుడు దీనికి ఎంత మార్కెట్ ఉంది, సో దీంట్లో మనం ఒక క్వాలిటీ ఫిల్మ్ ఇంతలో కాంప్రమైజ్ అవ్వకుండా ఎలా ఆ బడ్జెట్లో మనం చేయగలుగుతాం అనేది నేను ఐమ్ ట్రయింగ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్ మార్కెట్ బట్టి. యునో వీవ్ అప్రోచ్డ్ ద ప్లాట్ఫామ్స్ బికాస్ కార్పొరేట్లో కూడా అంతే. ఎప్పుడైనా వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ వాట్ ఆర్ ఎగ్జిట్ ఇస్ అండ్ బేస్డ్ ఆన్ దట్ మనం వీ హ్యావ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. సో అదే కొంచెం ఇవన్నీ నేను ఆ పల్స్ ఆఫ్ దీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ థియేట్రికల్లో ఎలా చేయొచ్చు ఎదర్ హవీష్ కానీ త్రినాథరావు గారికి ఉన్న పేరుతో. సో ఇలా ఒక ఐడియాతో స్టార్టెడ్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్ అండ్ అది బేస్ చేసుకునే యూనో ఈ ప్రొడక్షన్ అంతా చేస్తున్నా. సో గుడ్, అంటే ప్రాపర్ నాలెడ్జ్ గ్యాదరింగ్ అయితే అవుతుంది. అదేనండి, షూర్. సో హవీష్, ఇప్పుడు మీరు అంటే ఇంతకు ముందు ఉన్న మీకు అంటే ఆబ్వియస్గా ఎంత సిస్టర్ అయినప్పుడు కూడా దెర్ విల్ బి దట్ స్పెసిఫిక్ ఫ్రీ హ్యాండ్ కొంచెం. ఓకే, యూ కెన్ ఆల్సో టేక్ సమ్ కాల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అవ్వచ్చు లేదా కాస్టింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో
వర్కింగ్ ఇన్ యువర్ ఓన్ ప్రొడక్షన్ అంటే మీరు బయట ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు కదా, సో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి మీ ఫ్రీడమ్లో కానీ లేదంటే క్రియేటివ్ థాట్ ప్రాసెస్లో? చాలా పెద్ద డైరెక్టర్ కదండి బేసిక్గా. సో వీ విల్ నాట్ బి ఏబుల్ టు లైక్ డిక్టేట్ టర్మ్స్ టు హిమ్. వీ కాంట్ సే దట్ ఓకే ఇది కాదు ఇది కావాలి. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ దట్ హీ ఆస్క్స్, నో. And that is one thing, and another thing is I'm an actor. So when I'm an actor, I cannot come out of my role and then also play a producer. Appudu I have to listen to my director. My director is my guru or whatever. So I cannot dominate him, right? So I cannot be a producer when I'm acting. So it doesn't work for me. So I can only say that whatever I see, though if there is a problem, I can tell her. So that's what I did. But first of all, I don't interfere with what the director says with respect to their choice of casting or anything. Yeah. And Trinadar garu kuda, he's not compromising. He did not compromise on any single thing. Ante evaru cheppina gaani he will not get influenced, first of all. So adi atlane nadustundandi basically. యా, బట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అది తను సాల్వ్ చేసింది. అంటే చిన్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం పలానా టైంకి రావాలి, పలానా టైంకి ఎందుకు రాలేకపోతున్నారు, అట్లాంటి ఇష్యూస్. ఓకే కూల్. సో అంటే టీజర్లో ఎక్కువ ఆర్టిస్టులు కనబడలేదు కానీ, బట్ ఆ రోజు టీజర్ లాంచ్లో అయితే మీన్స్ టైటిల్ టీజర్ లాంచ్లో అయితే మోస్ట్లీ ఇండస్ట్రీలో ఎంతమంది జూనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఉన్నారు అందరూ కనబడ్డారు. దానికి 3 times ఉంటారు. అది ఒక ఫ్యామిలీ మీరు చూసింది, 3 families ఉంటాయి. సో హ్యాండ్లింగ్ దట్ ఆ ప్రెషర్, ఎందుకంటే అందరు డేట్స్ సెట్ అవ్వాలి, మీరు అనుకున్న షూట్ డేట్కి వీళ్ళందరూ అవైలబుల్ ఉండాలి, వాళ్ళందరితో కోఆర్డినేషన్, ఎంత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉండి ఉన్నప్పటికీ కూడా అది తను వచ్చింది కాబట్టి పాసిబుల్ అవుతుంది. అంతకుముందు నేను అవదనుకున్నా 1 year పడుతుంది లేదా 2 years అనుకున్నా. మీరు చెప్పిన సేమ్ క్వశ్చన్ నాకు డౌట్, అసలు వీళ్ళందరికీ మ్యాచ్ ఎలా అవుతుంది, వాళ్ళందరూ ఒకళ్ళు లేకపోయినా లేదుగా షూట్ లేదు. సో అది వచ్చి తను అది సెట్ చేసింది. నిజంగా రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో మీకు ఎలా అనిపించింది ఆ ప్రాసెస్ అంతా కూడా, ఎంతమందితో కోఆర్డినేషన్ ఇవన్నీ? కాస్ట్ సెలెక్షన్ అంతా కొంచెం త్రినాథరావు గారికి క్రెడిట్ ఇవ్వాలండి. అంటే ఆయన అవుట్పుట్ మీద రెస్పెక్ట్ ఉంది, యూనో ఇట్స్ ఇంటర్ఫియర్ అవ్వకుండా లేదు. సో ఒకవేళ ఆయన కాస్ట్ దీనికి వీళ్ళు సూటబుల్ అవుతారు, లైక్ మేజర్ క్యారెక్టర్స్ మాత్రమే చెప్తున్నా, లైక్ విలన్ కానీ లేకపోతే ఒక యాక్ట్రెస్ కానీ లేకపోతే ఒక ఫాదర్ రోల్ కానీ, ఇవన్నీ ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తానే ఉన్నాం. నాకు ఐ థింక్ వీళ్ళు కొంచెం సూట్ అవుతారేమో అనిపిస్తుందండి. బట్ త్రినాథరావు గారు ఎందుకు ఈ ఆర్టిస్ట్ని ఈ క్యారెక్టర్లో పెట్టాలి అనేది చెప్పేవారు. అండ్ వీ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిజ్ హిజ్ వర్క్, హిజ్ రియలీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో ఆయన చాలా హెల్ప్ చేశారు. సో ఆయనతో కూర్చొని ప్లానింగ్ బాగా చేసుకున్నా. అంటే ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యే ముందు నాకు ఒక 2-3 weeks గ్యాప్ దొరికింది. సో అప్పుడు ఆయనతో కూర్చొని మీకు ఏ డేట్స్లో లొకేషన్స్ కావాలి, ఆ లొకేషన్స్లో ఏ డేట్స్లో ఏ యాక్టర్స్ కావాలి, మీరు షూట్ చేస్తారు, ఇది జరగనప్పుడు వాట్ ఈస్ యువర్ బ్యాకప్. సో ఇది లేదంటే ఇంకొక సీన్ మనం ఏం తీసేయగలుగుతాం, ఒకవేళ వర్షం పడింది అనుకోండి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఇలా అన్ని బ్యాకప్స్ పెట్టుకునేదాన్ని. సో దాన్ని బట్టి ఆయనతో అన్ని కన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బట్టి మేము 2-3 weeksలో ఒకవేళ ఒకళ్ళిద్దరు ఆర్టిస్ట్ లేకపోయినా ఆ సీన్ ఇలా మార్చుకుందామని ఆ సీన్స్ ఆల్టర్ చేసి సో లేన్ డేట్స్లో కూడా పెట్టించాం అలా. ఓకే, గుడ్ థాట్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఎందుకంటే నాట్ జస్ట్ ఏ ప్రొడ్యూసర్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే బికాజ్ పీపుల్ నీడ్స్ టు, అంటే ఈ ప్రొడక్షన్ టైంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఇఫ్ యూ లుక్ బ్యాక్, రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రొడక్షన్లో కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యేవారు. మీరు అన్నట్లుగా ఓకే మనకి వాళ్ళ సెట్లో అవైలబిలిటీ లేదు, సో దీని బదులు ఏం చేయొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ ఉండేది వాళ్ళకి కూడా. సో అందువల్ల డేస్ వేస్ట్ అయ్యేవి కాదు. సో తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం ఏం జరిగిందంటే మధ్యకాలం ఇన్ ద సెన్స్ లైక్ లాస్ట్ 10-15 yearsలో మోర్ ఆఫ్ ప్రొడ్యూసర్ అంటే జస్ట్ ఒక ATM మిషన్ లాగా మారిపోయింది సిచ్యువేషన్. సో 10 కోట్లు అంటే 10 కోట్లు 15 కోట్లు డబ్బులు ఇచ్చారా, సెట్లో కూర్చొని గొడుగు వేసుకొని కూర్చున్నారా అన్నట్ల సిచ్యువేషన్ అయిపోయింది తప్పితే దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద క్రియేటివ్ ప్రాసెస్. అంటే ఇట్స్ నాట్ లైక్ డిక్టేటింగ్ సంథింగ్, బట్ అట్లీస్ట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ నోయింగ్ ద ప్రాసెస్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ నీడెడ్. సో అది యూఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్ కాబట్టి దట్ వుడ్ బి నైస్. అట్లా చేయటం వల్ల ఏంటి లాట్ ఆఫ్ వేస్టేజ్ ఉంటుంది బేసిక్ గా. ఎందుకంటే డైరెక్టర్ కూడా ఈ కెనాట్ కంట్రోల్ ఫైనాన్సెస్, యూ వోంట్ నో, ఎందుకంటే యూ హ్యావ్ సో మచ్ టు థింక్ అండ్ డూ. ఈ లోపు ఏదో ఒకటి వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ప్రాపర్ ప్రొడ్యూసర్ ఉంటే మీకు ఆ పెట్టిన వాల్యూ అంతా కూడా మీకు కనిపిస్తుంది. అంటే ఇట్ విల్ లుక్ వెరీ రిచ్ బేసిక్లీ, దట్స్ వాట్. సో అవి కొంచెం వెనక్కి వెళ్తే అరౌండ్ నువ్విలా డేస్ టైంలో, సో నువ్విలా టైంలో యూ గివెన్ అన్ ఇంటర్వ్యూ ఫర్ సితారా. సో సితారాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు
నేను స్పెసిఫిక్గా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అని చెప్పి అన్నారు. సో యూ స్టిల్ స్టాండ్ ఆన్ దట్? టోటలీ, డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్. సో బీయింగ్ హీరో ఈజ్ నాట్ యువర్ ఆబ్జెక్టివ్? నాట్ అట్ ఆల్. నేను ఫస్ట్ బిఫోర్ నువ్విలా ఐ వాజ్ ఆడిషనింగ్ ఫర్ అబౌట్ 6 months అండి. ఫస్ట్ ఐ వెంట్ టు ఈనాడు పీపుల్ ఓన్లీ, బట్ దెన్ సో దే సెడ్ ఇప్పుడు మూవీస్ ఏం చేయట్లేదు, మళ్ళీ మీట్ మీ ఆఫ్టర్ 3 months సంథింగ్ ఊరిని అలా అన్నారు. బట్ సో ఐ వాజ్ ట్రైయింగ్ డిఫరెంట్ రోల్స్. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఐ ఆల్వేస్ టుక్ మై యాక్టింగ్ ప్రొఫైల్, my acting videos from my training school and all. Okay, a portfolio. Yeah, portfolio. Portfolio, picture portfolio gaadu, but acting portfolio. And I like, do you have any roles? That's because I was interested in acting. Yeah, that's all. సో అట్లాగే మళ్ళీ తర్వాత 6 months తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తే అదేంటి ఇంత లేట్గా వచ్చావు, సో ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయింది, సో అయినా కానీ ఒకసారి రఘుబాబు కనకాలు అంటే ఐ జస్ట్ వెంట్ అండ్ మెట్ హిమ్, దట్స్ ఆల్. So I didn't even know that he would give me as one of the 3 heroes in that movie. I didn't know till so later on when I went on to the sets only I realized. Then also, so usually a character it's కొంచెం unique character. So it's ఇదేంటి ఇట్లా ఉంది character అనుకునేవాడిని. But that was the only thing that came my way. That's Raghubabu mark as well. Right. So I was like it was very difficult by the way. So first movie itself, that kind of a character, it was really very tough. So I wanted to like do what best I could. That's all. But it turned out to be so great. Like when I watched it later. But నేను చేస్తున్నప్పుడు మటుకు వాట్ ఈస్ దిస్, వాట్ am I doing అలా అనిపించింది. అంటే సక్సెస్ అయిన తర్వాత మీరు ఆ సినిమా చూసారు కానీ, బట్ అంతకు ముందు అది చెప్పినప్పుడు నేను చేస్తున్నప్పుడు కానీ అసలు వాట్ ఈస్ దిస్, అసలు ఇట్లా ఎందుకు ఇదేం సినిమా అనుకుంటారు కదా. అవును, ఆబ్వియస్గా ఆ టాటూ సీక్వెన్స్ ఏదో ఉంటుంది కదా, ఎలా టాటూ వస్తుంది. సో ఇప్పుడు మీరు రెగ్యులర్ టిపికల్ హీరో అనుకుందాం చూసేపు. టిపికల్ హీరో అయితే హీరోయిన్ చూపించాడా, సాంగ్స్ ఉన్నాయా, ఫైట్స్ ఉన్నాయా, ఇవే కదా ఉంటాయి బేసిక్గా, లేకపోతే ఆర్ చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి యూజువల్గా. సో అట్లా ఉండదు క్యారెక్టర్. సో ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ విచ్ ఐ చోజ్. యా, సో ఐ ట్రైడ్ వాట్ ఎవర్ ఐ గాట్ ఐ డిడ్ అట్లాగే. సో నువ్వు ఇలా చూసినప్పుడు మా ప్రొడ్యూసర్ ఆయన నువ్విలా ప్రీమియర్ చూసి సినిమా థియేటర్లో చూసి హీ లైక్డ్ ఇట్, అండ్ దట్ వాస్ ద ఓన్లీ మూవీ విచ్ వాజ్ నాకు వచ్చిన నువ్విలా తర్వాత వచ్చిన ఆఫర్స్లో అదొక్కటే నువ్విలా లాగా కాకుండా డిఫరెంట్గా ఉన్న మూవీ. సో అట్లా జీనియస్ చేశారు అట్లా. సో లైక్ దట్ ఐ డిడ్. ఓకే. సో నీకు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? తను హవీష్ వచ్చి లేదు యాక్టర్ అవుతా, లేదంటే ఆడిషన్స్కి వెళ్తా అని ఇట్లా చెప్పినప్పుడు? ఎందుకంటే బికాజ్ యూఆర్ నాట్ ఫ్రమ్ సమ్ ర్యాండమ్ ఫ్యామిలీ. ఓకే, బట్ స్టిల్ నువ్వులా ఛాన్స్ వచ్చిన తర్వాత దట్స్ వెన్ దే నో. ఫస్ట్ చిన్ని కృష్ణ గారు ఏదో మా ఫాదర్తో ఏదో వర్క్ ఉండి వచ్చి ఇంట్లో ఫోటో చూసి ఇతను చాలా బాగున్నాడండి, ఫిల్మ్స్లో చాలా బాగా యూనో బాగుంటాడు, ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే ఇది అని చెప్పారు. చెప్పినాక ఒక 2-3 times అప్రోచ్ అయ్యారు ఆయన, నాకు నీతో చేయాలని ఉంది అని చెప్పారు. సో అక్కడ హవీష్కి ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. బట్ ఎవరు సీరియస్గా తీసుకోం కదండి, వచ్చారు ఓకే నాకు ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్. సో హీ వాంటెడ్ టు డూ వన్ హిందీ ప్రాజెక్ట్. సో దా హిందీ ప్రాజెక్ట్ కోసమని నన్ను యాక్టింగ్ స్కూల్లో పెట్టారు. బట్ నా యాక్టింగ్ కోర్సు అయ్యే లోపల సగంలోనే దట్ గాట్ క్యాన్సిల్డ్. సో ఇట్ నెవర్ టుక్ ఆఫ్. బట్ ఐ ఫినిష్డ్ మై కోర్స్. సో అక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది. సో బట్ ఎవరు సీరియస్గా తీసుకోరు కదండి, అంటే ఈయన ఓకే చేశాడు బట్ ఇంత లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు అని అనుకుంటాం కానీ ఇందులోకి స్విచ్ అవుతాడు అనేది ఎప్పుడూ లేదు. బట్ వెన్ హీ వెంట్ అండ్ గాట్ దిస్ ఆపర్చునిటీ ఆన్ హిజ్ ఓన్, అసలు ఏ హెల్ప్ లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా ఆయనే ఆడిషన్కి వెళ్ళి రోల్ తెచ్చుకొని, యునో వెన్ హీ సెడ్ హీస్ డూయింగ్ ఇట్, హెస్ సైన్డ్ ఇట్, వీఆర్ ఆల్ లైక్ షాక్డ్, యునో, బికాస్ అండ్ దట్ టు ఈనాడుతో చేయటం, ఉషా కిరణ్ మూవీస్తో చేయటం, ఇట్స్ లైక్ యునో ఇట్స్ అ ప్రెస్టీజియస్ థింగ్ ఫర్ హిమ్ ఆల్సో. సో మై డాడ్ సెడ్ యునో కష్టపడి అంటే ఎనీ మూవీ వస్తే ఐ వుడ్ హావ్ డన్ ఎనీథింగ్. I mean, not Usha Kiran films. Any films I would have done. So because I wanted to act. That's all. So I was kind of desperate only, I have to say. But so I met a lot of people, like normal production people. I didn't know anything about movie people or what banner ante ento kuda teliyadu. What are good banners, what are bad banners kuda teliyadu. But it just happened. That was lucky. That's all. Yeah. And also అలాంటి రోల్ రావటం, పర్ఫామ్ చేయటం కూడా చాలా
కష్టమైందండి, ప్యాషన్ మీరు ఎలా లేకపోతే. మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ థియేటర్లోనే లేదంటే ప్రీమియర్స్ లాగా ఏమన్నా? థియేటర్లోనే చూసానండి. అసలు ఐ వాజ్ వెరీ షాక్డ్. సో ఆ ఫిల్మ్ అయిపోయినాక అసలు ఇలా ఎలా చేయగలుగా రోల్, అసలు ఏ భయం లేకుండా, అండ్ దట్ టు హీ ప్లేస్ లైక్ కొంచెం శారీ వేసుకొని అంతా చాలా ఫన్నీ. ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాస్ దట్. మై ఫస్ట్ షాట్ ఇన్ మూవీస్ వాస్ దట్ వన్. సో అలాంటి రోల్ అలా ప్లే చేయగలిగానంటే మరి యాక్టర్ అంటే అన్ని రోల్స్ చేయగలిగి ఉండాలి కదా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అన్నీ చేయాలి కదా అని అన్నాడు. అండ్ హీఈస్ ఐ థింక్ ఏస్డ్ హిస్ రోల్, హిస్ పర్ఫార్మెన్స్. హిస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఐ ఫీల్. సినిమాలో ఆబ్వియస్ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది, బట్ క్యారెక్టర్ కంటే కూడా మీ పెక్యులర్ వాయిస్ అనేది బాగా ఎలివేట్ అయింది. సో అంటే మనం మామూలుగా ఎన్న వాయిసెస్ అన్ని కూడా ఐదర్ ఉంటే కంప్లీట్ పేల్గా ఉంటాయి, లేదంటే కొంచెం మరీ బేస్లా ఉంటాయి కదా. మీది రెండు కాంబోలా ఉంటుంది అనమాట. సో కావాల్సినప్పుడు అరిచినప్పుడు ఆ ప్రాపర్ బేస్ వాయిస్ కమ్మ ఇది ఇన్నోసెన్స్లో వస్తుంది, లేదనుకుంటే కంప్లీట్ టోన్ డౌన్ ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ దానికి అలా చేస్తారండి క్యారెక్టర్ని బట్టి. ఐ టోన్ ఇట్ డౌన్. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ ఇంక్రీజ్ ద బేస్, వేర్ ఎవర్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఐ డిక్రీజ్ ఇట్. సో కావాలని చేస్తుంది. సో ఆ క్యారెక్టర్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ లైక్ ఏ కాలేజ్ గోయింగ్ కిడ్, కాలేజ్ నాట్ టీనేజర్ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి. సో హీ కెనాట్ హ్యావ్ బేస్ వాయిస్, అది తగ్గించి మాట్లాడాలి అలా. ఓకే, అందుకే అది బాగా స్టాండ్ అవుట్ అయింది. ఓకే, సో దెన్ అయితే జీనియస్కి వచ్చేటప్పటికి లైక్, సో జీనియస్ అప్పుడు చాలా మంది అదే అనుకున్నారు, నేను కాదు ఎవరు డబ్బింగ్ చెప్పారు అనుకున్నాను. ఎందుకంటే అసలు వాయిస్ మ్యాచ్ ఉండదు కదా. బట్ అంటే ఆ సినిమాకి క్రియేట్ అయిన బజ్కి బికాస్ ఆఫ్ చిన్నకృష్ణ గారు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ అయ్యి కొంచెం అంటే దో దే వర్ ట్రోల్డ్ యాజ్ వెల్, బట్ బెవత్సైన బజ్ క్రియేట్ అయింది. బట్ అంటే ఆ సినిమా తర్వాత వర్ యూ ఏబుల్ టు ఎన్కాష్ దట్ యాజ్ వెల్? నో అండి, దెర్ వాజ్ అ మిస్టేక్ దట్ హ్యాపెండ్ విత్ జీనియస్. సో జీనియస్ మీకు తెలిసినట్టు సో టికెట్స్ వర్ సోల్డ్ ఇన్ బ్లాక్ ఆల్సో. సో ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ. It got huge openings. Yeah, it had huge openings. It was doing really well. What happened was మూవీ ముందు వీకెండ్ రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకపోవడంతో నెక్స్ట్ వీకెండ్ రిలీజ్ అయ్యింది. సో ఆ పై వీకెండ్ ఏముంది, మహేష్ బాబు మూవీ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకపోవడంతో నెక్స్ట్ వీకెండ్ రిలీజ్ అయ్యింది. సో ఆ పై వీకెండ్ ఏముంది, మహేష్ బాబు మూవీ ఉంది. సో ఆబ్వియస్ గా ఇంకొక పెద్ద స్టార్ మూవీ కూడా ఉంది. అంటే హాలిడేస్ అనుకుంటుంది ఆ వీకెండ్, సంక్రాంతి అనుకుంటా. సో వాళ్ళు ముందు రిజర్వ్ చేసుకున్నారు కదా. సో మా ప్రొడ్యూసర్ కొత్త ఆయన అవటం వల్ల ఆయన తెలియక వాళ్ళు ముందు వేసారు. వేసేపాటికి హౌస్ఫుల్లో ఇంక తీసేశారు థియేటర్లో నుంచి. సో దానికి రావాల్సినంత అప్రిసియేషన్ రాలేదు, బికాస్ తీసేశారు కాబట్టి. సో లైక్ దట్ టికెట్ విండో సరిగ్గా లేకపోవడం వల్ల. యా. సో హౌస్ఫుల్లో దిస్ ఆల్ ఐ థింక్ 300 థియేటర్స్ వేసారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హౌస్ఫుల్ వన్ దే రిమూవ్డ్ ఇట్. సో దట్ వాన్స్ వన్ మిస్టేక్. సో దానివల్ల నాకు ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు రికవర్ అగైన్. మళ్ళీ 7తో మళ్ళీ ఐ కుడ్ కమ్ బ్యాక్ లిటిల్ బిట్. సో లైక్ దట్. యా, బట్ జీనియస్ if it was a proper release, it would have been very, very good. Okay. Yeah. సో హౌ డూ యూ ప్రాసెస్ దట్? అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి దాని మీద ఆబ్వియస్గా చాలా హోప్స్ పెట్టుకొని, దట్ టు జీనియస్ మీద క్రియేట్ అయిన కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ అది చాలా ఎక్కువ. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక సింగిల్ ఫిలిం ఎక్స్పీరియన్స్డ్ హీరోకి అంత బజ్ రావడం అనేది కానీ, అంటే కుడ్ బి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, దాని గురించి పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆ రేంజ్లో ఒక బజ్ క్రియేట్ చేసి తర్వాత దాన్ని ఆ స్థాయిలో ఆడకపోవడం అనేది కానీ, లేదంటే ఆ స్థాయి మీరు అన్నట్టు అప్రిషియేషన్ రాకపోవడం కానీ, మీరు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారు? అన్నీ మనకు కావాల్సినట్టు ఎందుకు జరుగుతాయండి. అంటే డెఫినెట్లీ ఐ వాజ్ డిసప్పాయింటెడ్, సాడ్, డిప్రెస్డ్, డెఫినెట్లీ. బట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ కదా. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నారా ఇలాగా? లేదు, నెవర్ అండి, నెవర్. యా, ప్రొఫెషనల్గా అంతా హీ ఓన్లీ యూస్ టు హ్యాండిల్ ఆల్ దిస్ స్టఫ్. మేబీ తనకి ఏమైనా ఇన్పుట్స్ కావాలన్నా కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నుంచే కొంచెం ఏమైనా అడ్వైస్ తీసుకునేవాడు, అందరినీ తనే అప్రోచ్ అయ్యేవాడు. నేను బికాస్ వీఆర్ నాట్ ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ కాబట్టి, సో ఐ థింక్ వీ మేడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఐ మీన్ ఐ మేడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ద బిగినింగ్, బట్ దెన్ లేటర్ ఆన్ 7 సినిమా తర్వాత మై డాడ్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్. హీ డిడ్ రాక్షసుడు, కిలాడి, ఓ మనప్పు నేను తమిళ్లో చేసాం. సో దట్స్ when he was making these films is when I realized what were the mistakes I was making earlier. Okay, understood. So those are the things I want to correct now. So that was your learning curve. Yes. Till that point I didn't understand really. Yeah. Okay. Yeah, exactly. Yeah.
ఓకే ఫైన్, అంటే ఈ లెర్నింగ్ కర్వ్ ఇస్ ఫైన్, వేర్ యూ ఆర్ రెక్టిఫైయింగ్ యువర్ ఓన్ మిస్టేక్స్ అని చెప్పేసి. బట్ వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ యూ అన్లర్న్డ్ యాజ్ వెల్ అంటే ఏం చెప్తారు? అన్లర్న్ కంటే కూడా ఇది ఇట్స్ మూవీ ఎట్లా అంటే ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఏంటంటే మీరు ఒక మిస్టేక్ చేశారు, మిస్టేక్ చేస్తే యూ కెన్ కరెక్ట్ ఇట్ ఆఫ్టర్ ఎ వీక్, ఆర్ యూ కెన్ కరెక్ట్ ఇట్ ఆఫ్టర్ 2 weeks, ఆర్ ఆఫ్టర్ ఇన్ ద నెక్స్ట్ సప్లై చైన్ ఆర్ వాట్ ఎవర్. But this does not work like that. So if the movie, if you don't do things 100% right, the window is closed. Either it's a super hit or it's a super flop. అంతే. అంటే మీరు మళ్ళీ సినిమా కరెక్ట్ చేసుకుని ఓకే ఈ 2 సాంగ్లు బాగాలేదంట ఇది తీసి మళ్ళీ మార్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ అది డ్యామేజ్ కంట్రోల్ తప్ప నథింగ్. మీకు విత్ అదర్ బిజినెసెస్ మీకు అది పాసిబిలిటీ ఉంటుంది, సో చూసుకుని చేసుకునేటట్టు. బట్ ఇక్కడ అది లేదు. So whatever you do, you have to do it everything 100% right. So yeah. But the things you rectified ante? One is director, choosing the best directors, and to do movies more frequently, and to do అంతేగా ఇంకేముంటాయి, దట్స్ ఆల్. అయితే ఒక యాక్టర్గా మీకంటే ఒక గుర్తింపు వచ్చిన తర్వాత దట్ ఓకే హవీష్ ఈజ్ సమ్మన్ హూ ఇస్ డూయింగ్ గుడ్ మూవీస్ అన్న ఒక కైండ్ ఆఫ్ ఒక రిసెప్షన్ వచ్చిన తర్వాత ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వెన్ యూ గెట్ ద ప్రాపర్ రిసెప్షన్. ఫిలిమ్స్తో ఏమైందంటే అండి, ఎవ్రీబడి లైక్ హూ ఎవర్ సా మై ఫిలిమ్స్ లైక్ దెమ్, బట్ మెనీ పీపుల్ డిడ్ంట్ వాచ్ because of the reels, because of whatever reasons. Proper channelization issues. Exactly. So I'm happy that see, my role is limited. My role is being an actor, choosing some good script or whatever. So it's a good movie. I chose a good script. Okay. So and what I want, whoever saw the film, వాళ్ళకి నచ్చింది అంతే. సో I felt that అక్కడ వరకు సరిపోతుందని, బట్ అక్కడ వరకు సరిపోలేదు. సో ఇప్పుడు మా ఓన్ మూవీ కాబట్టి, సో ఐ కెన్ యునో సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ విచ్ వర్ డన్ ఎర్లియర్, రిలీజ్ ఛానల్ కానీ కానీ మీరు చెప్పినట్టుగా అవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ఇట్ విల్ బి ఎ బెటర్ ప్లాట్ఫామ్. ఓకే. సో నిఖిల, అంటే మీరు చూస్తున్నారు లైక్ హౌ డిడ్ హీ గ్రో యాజ్ అన్ యాక్టర్ కానీ లేదా యాజ్ ఒక హీరోగా కానీ. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ మీరు లేదు హవీష్ ఇలా చేస్తే కనుక హీ విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్, లేదంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ హీ నీడెడ్ టు డూ అనుకున్న మీరు అనుకున్న థింగ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు డైరెక్టర్నే చెప్పేదానండి. యూనో అంటే స్టోరీ తగ్గట్టే యూనో ఐ థింక్ డైరెక్టర్ని చూస్ చేసేవాళ్ళం. బట్ కొంచెం ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ చూసింగ్, బికాజ్ చాలామంది నాకు బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ కూడా హవీష్ ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్ బట్ సరైన డైరెక్టర్ దొరకలేదు అని చెప్పేవారు. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ యునో ఐ టార్గెటెడ్, అండ్ ఐ ఆల్సో హ్యావ్ బిన్ టెల్లింగ్ హవీష్, అడ్వైజింగ్ హిమ్ దట్ యునో ట్రై టు సైన్ అ ఫిల్మ్ విత్ రియలీ గుడ్ డైరెక్టర్. అప్పుడే అనుకోకుండా త్రినాథరావు గారు అప్రోచ్ అయ్యి స్టోరీ చెప్పడం జరిగింది. దట్ వాస్ ద మెయిన్ థింగ్. మిగతా అన్ని చిన్న చిన్న లూజ్ ఎండ్స్ అన్ని, ఈ గ్యాప్స్ అన్ని ఇప్పుడు అన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సరిగ్గా ఒక ఫిల్మ్కి మార్కెటింగ్ చేయకపోవటం, లేకపోతే లైక్ ఆయన అన్నట్టు దట్స్ అ వెరీ వ్యాలిడ్ థింగ్, చాలామంది ఫిల్మ్స్ వాచ్ చేయలా. సో దానికి ఏంటి రీజన్? సో ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ఆయన్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. దీనికి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉన్నారు. లైక్ ఓకే హవీష్ ఈ విషయంలో ఇక్కడ డౌన్ అవుతున్నాడు, ఇక్కడ యూ వాంటెడ్ టు రైజ్ హిమ్ అప్ అన్నట్లుగా మీరు ఇప్పుడు యూఆర్ ప్లానింగ్ ఇట్ వెల్. సో ఇప్పటి నుంచి హవీష్ గోయింగ్ ఫార్వర్డ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా యూనో ఎవరైనా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు కదండి. సో ఆ బెస్ట్ ఆయనలోంచి యునో ఆయన బెస్ట్ యునో హౌ డు వి ప్రొజెక్ట్ ఇట్ అవుట్ అనేది వీఆర్ ట్రయింగ్. సో I think going forward, I think he'll prove himself. So yeah. So Havish, అంటే ఇప్పుడు మీ అంటే ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ నీడ్ వచ్చింది జనాల్లోకి, పీపుల్ యాక్సెప్టెడ్ యూ యాజ్ అన్ హీరో. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆబ్వియస్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫిలిమ్స్. సో దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్. సో ఇయర్లీ 2 movies చేసి యూ వాంటెడ్ టు బీ దట్ డోర్ బాయ్ నెక్స్ట్ డోర్ల కైండ్ ఆఫ్ ఇమేజ్ అనుకుంటున్నారా, లేదు ఐ వాంటెడ్ డూ ద బిగ్గర్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్, ఇంకా కొంచెం హెవీ బడ్జెట్ ఫిలిమ్స్ అని అన్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? అట్లానే లేదండి, బికాస్ యూ నెవర్ నో వాట్ ఫ్యూచర్ హ్యాస్ ఫర్ యూ. సో ఎవ్రీబడి వాంట్స్ టు బీ నెంబర్ 1. సో నెంబర్ 1, హౌ డూ యూ కౌంట్ ఇట్? ఇట్స్ the bigger the movie is, the so that is how you count it. So pan India films చేస్తారంటే pan India films రావాలిగా. సో వస్తే చేస్తా, I would love to do it, but
But then, if it is not appropriate, you cannot make any movie as pan India, right? So దానికి సో అది వచ్చి దానికి తగ్గ డైరెక్టర్ వచ్చి దానికి తగ్గ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మనకు ఉండి చేయాలి అనిపిస్తే చేస్తా. సో దిస్ ఇస్ నేను లోకల్ ఇస్ మోర్ ఆఫ్ అ తెలుగు ఫిల్మ్. It will not suit like a pan India film or whatever. So I cannot make it into a social, ఏదైనా ఫ్యాంటసీ ఫిల్మ్ ఉందనుకోండి, సో చేయొచ్చు. So nothing like that. So nothing like I should not do or I want to do and stuff. But I want to pick great stories. I want to do stories which were never told. పికింగ్ ద స్టోరీస్. Yes. అంటే కరెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే సో అది నన్ను ఎక్సైట్ చేయాలి. సో నేను స్టోరీ పిక్ చేసుకునేటప్పుడు ఐ డు నాట్ సీ ఇప్పుడు అది దానివల్ల నాకు పేరు వస్తుందా, లేకపోతే దానివల్ల నేను సూపర్ స్టార్ అయిపోతాను, లేకపోతే దానివల్ల నేను నెంబర్ 1 అయిపోతాను, అట్లా నేను చూడను. సో నేను ఒక ఆడియన్గా విల్ ఐ లైక్ టు వాచ్ దిస్ మూవీ, దట్స్ ఇట్. అండ్ దెన్ అలాంటి మూవీ వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ డిడ్. సో నేను ఎందుకు లేట్ అయ్యానంటే అలాంటి మూవీస్ నన్ను ఇన్స్పైర్ చేయలే నాకు వచ్చిన మూవీస్ అన్ని. సో చేసి అది ఎలాగో ఫ్లాప్ అవుతుందని తెలిసి వై టు పుట్ ఎఫర్ట్స్. సో దాని బదులు వేరే పని ఏదైనా చూసుకుని మంచి పని. సో అట్లా. సో ఎందుకంటే వై ఐ స్పెసిఫికల్ ఆస్క్ దట్ ఈస్ ప్రతి ఒక్కళ్ళు వాంటెడ్ టు బి మాస్ హీరో రైట్ నౌ. సో 1 or 2 మూవీస్ చేస్తారు, ఇమీడియట్గా దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద మాస్ ఇమేజ్ బికాస్ దానికి ఓపెనింగ్స్, ఆ సినిమాలకు ఓపెనింగ్స్ బాగుంటాయి, లేదంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో ఆ చాక్లెట్ బాయ్ అనొచ్చు, లేదంటే లవర్ బాయ్ అనొచ్చు, ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ అనేది ప్రెసెంట్ ఆ చైర్ ఎంటీగా ఉంది, స్పేస్. సో ఆ స్పేస్ ఫిల్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? నేను మీకు అదే చెప్తున్నాను, మన చాయిస్ కాదండి. సో బేసిక్గా మనం చేసే సినిమాల్లో డైరెక్టర్ చూడాలిగా. ఇప్పుడు నేను స్టోరీ పిక్ చేయడం వరకు నేను చేయగలను, బట్ నన్ను చాక్లెట్ బాయ్లో చూపించాలా, మాస్ హీరోలో చూపించాలా, ఐ హ్యావ్ నో చాయిస్. ఐ కెనాట్ సే ఎనీథింగ్. ఇప్పుడు డైరెక్టర్ గారు నన్ను అక్కడ ఈ సీన్ చేస్తున్నప్పుడు ఇది ఇట్లా చేయాలని ఆయన అనుకున్నప్పుడు ఇట్స్ మై డ్యూటీ టు డూ ఇట్ నో మ్యాటర్ వాట్. సో ఇది చేయటం వల్ల నాకు మంచి పేరు వచ్చి నేను మాస్ హీరో అలా I don't see it. I never saw. First movie nunchi ippudu varaku I never saw. That's all. So coming from an influential family, influential backdrop, అయితే మీ దగ్గరికి ఒక ఎక్స్ప్లోరింగ్ కోసం వచ్చే వాళ్ళకంటే కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దట్ హ్యాపెన్స్. అంటే మీ ఒక్కళ్ళని విషయంలోనే కాదు, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ కిడ్స్ కానీ వాళ్ళ విషయంలో జరిగేది అదే. లేదు మనకి ఏదో స్టోరీ చెప్పేద్దాం, సినిమా స్టార్ట్ చేద్దాం, ఆ కైండ్ ఆఫ్. సో దాన్ని ఎలా ఫిల్టర్ చేస్తారు? ఫిల్టర్ చేసేది లేదండి, దానివల్ల ఎఫెక్ట్ అయ్యాక డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యాను, జరిగింది. సో నో ఫ్యాక్ట్ అదే. బట్ ఇట్స్ ఆల్ రైట్. సో ఇట్స్ డూయింగ్ మిస్టేక్స్ ఇస్ బెటర్ దెన్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ కదా. ఎక్స్ప్లాయిట్ చేయటం అది వాళ్ళ నేచర్ అండి, అది వాళ్ళ డ్యూటీ. దే విల్ కంటిన్యూ టు కీప్ డూయింగ్ దట్. సో మనం అది ఎక్స్ప్లాయిట్ ఎగ్జాక్ట్లీ grow to not let them exploit. So it's our fault to get exploited. It's our fault to get exploited. So should make sure that you are not exploited. So that's all. That's it. Yeah. Definitely I was taken advantage of and I was exploited. So because of that I had wasted a lot of time. So it was not because I didn't want to do. I was doing, in fact, but it was not because of the exploitation I could not come out. Yeah. Well, yes. Yeah. You learn out of your experiences. Yes. So I think ట్రూ. అంటే దాని గురించి ఓపెన్ అయి చెప్పడం కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే బికాస్ జీనియస్ టైంలో వాట్ ఐ స్పెసిఫికల్లీ థాట్ ఈస్ లైక్ దట్ ఈస్ ఈవెన్ ద టైమ్ వేర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ రిపోర్టర్ యాజ్ వెల్. సో దెన్ ఐ థాట్ ఓకే, అంటే he has that ability to act, he has that proper screen presence, but ఎందుకని ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేది నాకున్న క్వశ్చన్ ఉంది. అది చెప్తున్నా మీకు. సో దోస్ ఆల్ మూవీస్ కేమ్ టు మీ, ఐ నెవర్ చోజ్ దెమ్. ఐ మీన్ ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ ఫిల్మ్లో ఇప్పుడు మా డాడ్ మా చెల్లి ప్రొడ్యూసర్ అవడం వల్ల ఐ గాట్ టు చూస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ బేసిక్లీ. ఐ మీన్ గుడ్ మూవీ, గ్రేట్ మూవీ. సో ఇప్పుడు ఆ జీనియస్ మూవీ ఉంది. సో జీనియస్ మూవీలో mistakes uన్నా, there's nothing I can do or could do, you know, basically because Omkar garu was producer, Dasar Kiran was producer. Who am I? It's not my wish, right? He was director also, he was producer also, Omkar garu. What can I do? So atlage, so any movie, Nuvila undi, Ramajirao garu cinema. సో నేను ఫస్ట్ వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ చెప్పిన ఇదేం క్యారెక్టర్ అనుకున్నా, స్వేట్ ఇదేం క్యారెక్టర్ ఇట్లా అసలు ఇది ఇలా చేయొచ్చా నాకు అర్థం కాల. ఇదే వై ఆర్ దే ఎక్స్పెక్టింగ్ టు me to do all of this అనుకున్నా, బట్ ఐ డిడ్ నో. సో ఇట్ వాస్, సో అది సక్సెస్ అయింది కాబట్టి మీరు దాని గురించి మాట్లాడట్లా. వేరే సినిమాస్ కొంచెం ఇదైనవి కాబట్టి మీరు అడుగుతున్నారు. సో ఐ కూడా సక్సెస్ అయ్యి ఉంటే
సో అట్లా యా నాట్ అబౌట్ ఓన్లీ ద సక్సెస్. అక్కడ అంటే మీరు ఎన్ని రకాల అంటే ఎన్ని క్యారెక్టర్ ట్రేట్స్ ఉన్నప్పటికీ కూడా దట్ వాస్ షోన్ ఇన్ ఎ పాజిటివ్ వే కైండ్ ఆఫ్. సో అందువల్ల పీపుల్ నెవర్ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ నెగిటివ్ వే. అరే ఎందుకు చేశాడు ఈ అబ్బాయి అని అనిపించదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రామ్లీలా, వెన్ ఇట్ కమ్స్ టు అదర్ ఫిలిమ్స్, ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రామ్లీలా నాకు చూసినప్పుడు దేవర్ లైక్ దే సెడ్ ఇట్ విల్ బి లైక్ అంజానా అంజాని, సో అట్లా. బట్ స్టోరీ వైజ్ ఇట్స్ నాట్ ఎ ఫాల్ట్, బికాస్ నేను రామ్లీలా ఏదైతే చేసానో తర్వాత యాజ్ ఇట్ ఈస్ నిన్నుకోరి. ఇన్ఫాక్ట్ అవర్ క్లైమాక్స్ ఇస్ బెటర్ దెన్ నిన్నుకోరి ఇఫ్ యూ సీ. So my judgment was right. Making was bad, which I cannot help. Yeah, because కొన్ని పేపర్ మీద బాగుంటాయి, ఆన్ స్క్రీన్ కొంచెం exactly వేరియస్ ఎలిమెంట్స్ అంటే సినిమా జరుగుతున్నప్పుడు తెలుస్తుంది. బట్ వాట్ కెన్ ఐ డూ యాజ్ అన్ యాక్టర్? వెళ్ళి ఐ కెన్ గో రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్, సే సరిగ్గా తీయట్లేదు. బట్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత యూ కెనాట్ స్టాప్ ఇట్, బికాస్ ప్రొడ్యూసర్ విల్ లూజ్ లాట్ ఆఫ్ మనీ వాట్ ఎవర్ హీ హాజ్ ఇన్వెస్టెడ్, అండ్ హీ ప్రాబబ్లీ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. సినిమా వచ్చినాక రిజల్ట్ చూసినాక హీ వుడ్ అండర్స్టాండ్, బట్ జరుగుతున్నప్పుడు యా దే కాంట్ డూ ఎనీథింగ్. సో దట్స్ యా. సో ఇప్పుడు యువర్ గేట్ కీపింగ్ హిమ్ అనుకోవచ్చా? ఓకే, అంటే విత్ గ్రేట్ డైరెక్టర్స్ బేసిక్లీ లైక్ సమ్మన్ లైక్ త్రినాథరావు గారు ఆర్ రవిబాబు గారు. కోవిడ్ వచ్చి ఉండకపోతే త్రినాథరావు గారితో అప్పుడే చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ కోవిడ్ వల్ల సినిమా చేయలేదు. అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా త్రినాథరావు గారి సినిమా చేస్తున్నారు, బట్ దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ అప్రోచ్మెంట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్. ఇప్పుడు నిఖిలా విల్ బి ఫిల్టరింగ్ దట్ స్క్రిప్ట్స్ ఆర్ యు ఆర్ చూసింగ్ ఇట్? అంటే టుగెదర్ అండి, వి డోంట్ హావ్ యునో ఒకళ్ళు పిక్ చేసేదని ఏమీ లేదు. సో లైక్ యూజువల్గా ఐ లిసన్ ఫస్ట్ అండి. సో ఆఫ్టర్ ఐ లైక్ ఇట్ షీ లిసన్, ఆఫ్టర్ షీ లైక్స్ ఇట్ షీ గో అండ్ టెల్ డాడ్. అంతే, డాడ్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదండి, ఇన్వాల్వ్ అవట్లా, జస్ట్ ఒక అడ్వైస్ ఇస్తారు. సో ఊరిన ఫీడ్బ్యాక్ అడుగుతారు ఎలా ఉంది, జిస్టే ఎగ్జాక్ట్లీ జిస్ట్. No, but he is not involved in this at all andi. So he is clueless with what we are doing. So ఏమైనా కొన్ని ఏమైనా అడ్వైస్ కావాలంటే బికాస్ హిస్ బిన్ ఇన్ దట్ ఫీల్డ్, తన దగ్గర నుంచి అడుగుతూ ఉంటా. సో నీకు ఎలా అనిపిస్తుంది, యూనో ఇఫ్ ఐ డూ ఇట్ దిస్ వే అలా. సో బయట నుంచి కొంత ఇన్పుట్స్ తీసుకుంటా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో but like he was also mentioning, it's just not about the story, it's just not about the director. So anni director ivvali, director actor tho chepichagalagali, so producer kuda daniki align ayyi like minded partner antar. So like minded producer undali. So anni meeku perfect ga suit ayyi meeru danni baga promote cheyagali, dan tarvata audience baga receive chesukovali. So anni I think there's so many elements, so I don't think it's right to say మీరు రాంగ్ స్టోరీ సెలెక్ట్ చేశారు, ఆర్ రాంగ్ బ్యానర్ తో వెళ్ళారు, ఆర్ రాంగ్ సో క్యుములేటివ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ కొన్ని అసలు ఏమీ స్టోరీ లేకుండానే హిట్ అవుతాయి. సో అంటే యూత్ కనెక్ట్ అయింది ఆబ్వియస్ గా సినిమా అది. ఇంకా అది అప్పటికి థియేటర్కల్ విండో కూడా పెద్దది ఆ టైం లైన్ లో. సో ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసి దెన్ వి జస్ట్ లీవ్ ఇట్ టు ఆడియన్స్. సో మీరు హరీష్ అంటే లైక్ మూవీలో మీరే చెప్పారు 1 సంవత్సరం ఆడిన సినిమా. ఇప్పుడు మన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఒక 2 వీక్స్ సినిమా ఆడడమే గగనం అయిపోయింది. 1 వీక్, ఫ్రైడే సాటర్డే సండే. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి కూడా ప్రెషర్ ఉంటుంది, లేదు ఆ ఫస్ట్ వీకెండ్లోనే వీ నీడ్ టు గెట్ అవర్ మనీ మ్యాక్సిమం యాజ్ బెటర్ యాజ్ పాసిబుల్ అన్నట్లుగా. అంటే ఒక 50% రికవరీ, 60% రికవరీ, ఇట్ షుడ్ బీ డన్ ఇన్ ద ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ అన్నట్టు అయిపోయింది. సో ఇది యాక్టర్స్కి కూడా ఇట్ ఈస్ బీయింగ్ ఒక చిన్న ప్రెషర్ పాయింట్ లాగా. అది లేదు, నా సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈ వీకెండ్లో సినిమాని ఆడాలి అని చెప్పేసి. సో యాక్టర్గా ఆ ప్రెషర్ పాయింట్ అనేది ఎంత మిమ్మల్ని అంటే మీ థాట్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్గా ఆ టికెట్ విండోలోనే లేదంటే ఆ థియేటర్కల్ విండోలోనే మొత్తం డబ్బులన్నీ వెనక్కి రావాలి, లీవింగ్ ద ఓటీటీ అండ్ ద శాటిలైట్ బిజినెస్ బిహైండ్. సో అది ఎలాంటి ప్రెషర్ యాడ్ చేస్తుంది ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా? ఇద్దరు చెప్పండి. అది యాక్టర్గా నాకైతే లేదండి. అంటే నాకు చాలామంది సినిమా పీపుల్ చెప్పేవాళ్ళు అది మిస్టేక్ అని, ఐ షుడ్ హ్యావ్ అన్ ఒపీనియన్ అబౌట్ దట్ ఆల్సో అని. బట్ ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ దట్ వే, బికాస్ నేను చెప్పా కదా, బికాస్ ఐ లైక్ టు యాక్ట్. సో ఐ యాక్ట్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్. ఐ మీన్ ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అని అనుకున్నా. బట్ దిస్ ఇస్ అవర్ ఫిల్మ్ కాబట్టి మేబీ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ ఆల్సో. But then end of the day, it's like you make a movie
which everybody wants to do. So it's a successful film. You make a film which nobody wants to do, then it's a flop. That's how, no. So if you think that the movie you're doing అందరూ చూస్తారు వస్తారు అనుకుంటే చేయటమే నమ్మకమే. దట్స్ ఆల్. యా. బట్ ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానివ్వండి, ఎవరైనా మనం చేసే రెవెన్యూ బట్టి, కలెక్షన్ బట్టి ఈ ఫిల్మ్ సక్సెసా కాదా అని చూస్తారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. బట్ కొన్నిసార్లు అది ప్రొడ్యూసర్ చేతిలో లేకపోయినా ఫిల్మ్ డస్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బియాండ్ దాట్ స్లోగా పికప్ అయ్యి బాగా పేరు వచ్చింది అనుకోండి ఫిల్మ్కి. సో నెక్స్ట్ టైం ఈ ప్రొడ్యూసర్కి, యాక్టర్కి దర్ ఇస్ ఆల్వేస్ this value that's added to them. So నేను అలా చూస్తా. I look at that 5-year window. I look at that 5-year window. Yeah. So అందుకనే మీరు షార్ట్ టర్మ్ సరే ఇందులో let's say that I didn't make money. I don't look at it that way. I'll be very happy that I delivered the best product to the industry. దాని తర్వాత all the 3 movies we did, they did very good. Yeah. That could be because of your financial stability as well. Yeah, that's definitely కొంచెం sustainable గా ఉండాలంటే that's necessary. Yeah. But we look at it long term. So either for an actor or for a producer, I look at it that way. Yeah, that should be the way actually. So Havish, అంటే coming out of this, మీరు ఎందుకని సోషల్ మీడియా అసలు యాక్టివ్ ఉంటారు? Any specific reason for that? I am more of a shy person, in fact. He's fine. No. So when I want to take a picture of me, or when I want to get pictured, so it's like a big effort for me. So it's not like okay, so it's like a 1-minute job or 30-second job, which you might think, but now it's a big deal. Okay, something of one of me is like going out, and it's like a big deal. So that is very stressful for me. Yeah, so I never did it so far. But now I just joined Twitter. Join అయ్యి కూడా 1 month అయింది. అంటే యాక్టివ్గా లేరు కదా అసలు. పుష్ చేయగాండి నేను స్టార్ట్ చేశాను పిచ్చానండి పేజ్. తనే పెట్టించింది పేజ్ కూడా తనే పెట్టింది. యా, ఇప్పుడు పర్వాలేదు, అట్లీస్ట్ 4-5 పిక్చర్స్ పెట్టా ఫైనల్ గా. యా. సో అంటే అది ఎందుకు అంటే లైక్ బీయింగ్ షై ఇస్ ఫైన్. సో దట్ ఈస్ సంథింగ్ టు అవాయిడ్ ద నెగిటివిటీ ఆన్ ద సోషల్ మీడియా, అది అలా కూడా అనొచ్చా లేదంటే? No. It's stressful to me to post pictures of me. సో మీరు కంట్రోల్ తీసుకున్నారా అన్ని? ఇప్పుడు పేజ్ స్టార్ట్ చేపించి it's not for you, it's for your fans. You have to for the films, for promotions, everything. So you have to be on you're a public figure, so you have to be present on social media. మీరే పోస్ట్ చేస్తున్నారా ఏంటి? లేదండి ఆయనే చేస్తాడు. నేను ఇదివరకు ఐ యూస్ టు బిలీవ్ దట్ ఓకే, సినిమా చూడటానికి సినిమా చూడాలి అని. సో సినిమా బాగుంటే చూస్తారు, సినిమా బాగా చూడరు. సో నా పబ్లిసిటీ ఎందుకు, సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ వాట్ యూ హ్యావ్ టు టాక్ అని అనుకునేవాడిని. బట్ దెన్ ఇప్పుడు సోషల్ మీడియా ఇదంతా వచ్చినాక ఐ థింక్ యూ షుడ్ ఆల్వేస్ బీ సీన్ ఆర్ వాట్ ఎవర్. That's what she believes. So నాకు చెప్పి మొదలెట్ ఐ అగ్రీ, ఐ గెస్. Yeah, that's what. That is needed. So that was the thinking difference between me and her. So I agreed with her now. So Okay. yeah. So before closing this up, few things you wanted to say about Havish that అంటే అతను ఒక యాక్టర్గా తెలుసు జనాలకి, బట్ యాజ్ హీ షై, లైక్ హీఈస్ నాట్ పోస్టింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీవేర్. సో యూ వాంటెడ్ టు సే సంథింగ్ దట్ ఓకే దిస్ ఈస్ హవీష్ అంటే ఏం చెప్తారు? హీఈస్ ఎక్స్ట్రీమ్లీ వార్మ్ పర్సన్ అండి, అండ్ వెరీ సెన్సిటివ్ ఆల్సో. చాలా మందికి అలా అవుట్ గోయింగ్ లాగా అలా కనిపిస్తాడు, కానీ లోపల లైక్ ఓన్లీ నౌ హీస్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ హీస్ షై పర్సన్, బట్ ఫ్రెండ్స్కి హీ లుక్స్ లైక్ వెరీ అవుట్ గోయింగ్ person, but he is very shy inside, a very sensitive boy, so, and he's always been very protective of me. Chinnappu nunchi he's always shielded me as an elder brother more than my father. Me namutaro ledo, he is the one who has raised me. So he used to tell me, no, this is not how I want you to be, so illa cheste either even in fact na 10th class lo kuda 10th public exam lo annitlo nenu tanne tarvata 11th 12th kuda na mark sheet tanne open cheyamani cheppedanni. Results tane open chesevadu. Sentiment anni I have done really well, tanu open chesanu pratidi. So andukene నాకు ప్రతిదీ తన్నే అడుగుతా, ఇలా చేయొచ్చా, ఇలా అబ్రాడ్లో ఇది చదవడానికి వెళ్తున్నాను, సో లేకపోతే ఎవ్రీథింగ్ ఐ యూస్ టు కన్సల్ట్ హిమ్ ఓన్లీ. సో మీ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. యా, అబ్సల్యూట్లీ. So is there any specific one instance that you wanted to share about Havish
మీ పర్సనల్ బాండింగ్ గురించి? అదే అండి, లైక్ ఐ మెన్షన్ నౌ, యు నో, ఐ థింక్ చిన్నప్పుడు he was, కలిసే పెరిగా కదా. Yeah. ఇంకో యంగర్ బ్రదర్ ఉంటాడు, తను యూస్ టు బి ఇన్ హాస్టల్. yeah, సో మేమిద్దరం కలిసి పెరగడంతో యువర్ వెరీ క్లోజ్. Yeah. కలిసే స్కూల్కి వెళ్ళాం, సేమ్ కార్లో వెళ్ళేవాళ్ళం, Same. ఎవ్రీథింగ్. అన్నీ సేమ్, used to do everything Yeah. together, discuss everything. There's never anything that I kept it to myself. I always shared everything with him. You know, తన్నే కన్సల్ట్ చేసేదాన్ని ప్రతిదీ. చాలా మంది మేము ట్విన్స్ కూడా అనుకునే. ఓకే, డస్ హి డు ద సేమ్, లైక్ హి షేర్ ఎవ్రీథింగ్? No, I don't think so. Yeah. Because I don't share it to anybody. Yeah. I'm telling Very you, introverted. I'm an introverted person, so I Yeah. don't. So that's who I am. Yeah. Yeah. So like that. I don't even share it to my dad, mom, nobody. అది చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది తెలుసా, ఎందుకంటే షీఈస్ బీయింగ్ ఓపెన్ అప్ అండ్ ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు అసలు మీరు అలాగా జస్ట్ దమ్ము ఉంటే చాలా ఫ్రస్ట్రేటింగ్ ఫర్ సిబ్లింగ్ స్పెసిఫికల్లీ. I don't think she expected me to share also. Yeah, Because no, I'm we like got that. used to it. Ah, అదే, అంతేనండి, అదే. అలానే. Yeah. బట్ వెరీ షై పర్సన్. సో 10th క్లాస్లో కూడా అలా పెన్సిల్ పాస్ చేయమంటే, ఎవరైనా అమ్మాయిలకి పెన్సిల్ పాస్ చేయమంటే ఇలా చేయి టచ్ ఉద్దేమని లేసిరేసేవాడు, అలా ఉండేవాడు. సో ఐ థింక్ ఐ యాక్సెప్టెడ్ హిమ్ దట్ వే, యూనో. యా. సో హరీష్, లైక్ యూ వాంటెడ్ టు షేర్ సంథింగ్ అబౌట్ తన గురించి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ సిస్టర్గా. As a producer, I was surprised. I didn't expect it. So I was like thinking, okay, when she is being a producer, okay, it will be good for her to, so inkoka good opening for her to expose herself or to for her skills to increase అన్నట్టుగా అనుకున్నా. But I was surprised. And the pace at which she was picking it up, because I thought it will take a long time, maybe 2 films, 3 films, but she picked it up in like weeks and months, and she is like very organized. So that is something which I didn't expect, first of all, point one. As a sister, I don't know, like any other Indian brother, I was restricting her. But it again depends on the way I grew up, from where I came from. So, but also the society has changed now from back then. So maybe I should have probably been more free, so should have left her more freedom, should have given her. Ani is something which I think now, like that. That's all. ఆవిడ అనుకుని ఉంటుంది ఇదేదో ముందే వచ్చింటే బాగుండేది. So like that. Yeah, So and then that's- Japan, it really raised me. My father, my mother, there were no objections or restrictions Okay. from them. It was always him. You know, anta age gap లేదు మా ఇద్దరికి, but still, you know, he always used to oversee everything. Yeah. ఓకే, సో గుడ్ టు హియర్ దిస్. అంటే సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ కైండ్ ఆఫ్ బాండింగ్తో ఒక అండర్స్టాండింగ్ ఉండి, ప్రొడ్యూసర్ అండ్ హీరోకి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ద అవుట్పుట్ విల్ బి వెరీ గుడ్. Yeah. సో ఆబ్వియస్లీ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నేను రెడీ. సో ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు మోస్ట్లీ? ఇంకా అక్కడ రిలీజ్ దాకా ఆలోచించలేదండి. But This one. probably year. Year, They- October, you- November. Okay. Oh, That's when That's when we అవ్వాలిగా. played. సో అలా అవ్వాలంటే ఇట్స్ వెరీ టఫ్. యా, Okay. ఇంకా 75% ఆఫ్ ద ఫిల్మ్ అలా ఉంది చేయడానికి, పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. సో అంటే అట్లీస్ట్ మనం టార్గెట్ డేట్ పెట్టుకుంటే వెళ్దాం అని అంతే. సో బట్ దెర్ ఇస్ నో రిలీజ్ డేట్ అది. Okay. బట్ ఇయర్ అండ్ తప్పకుండా ఇయరే రిలీజ్ చేస్తాం. అండ్ ఇప్పటిదాకా సినిమాకి సంబంధించి మెయిన్ కాస్టింగ్ ఎవరు ఏంటి అనేది ఏం రివీల్ చేయలేదు. ఏమన్నా రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయా? కావ్య తాపర్ Like, yeah. హీరోయిన్. Okay. అంటే విలన్ కానీ అట్లా అసలు ఏం లేదు. విలన్ వేర్ yet to announce అండి. సో Oh, యా, that's what- we're still, నిన్నే yeah, ఫైనలైజ్ అయ్యారు. అవును. Oh, సో But we're yet to మరి ఏమన్నా announce. మా డైరెక్టర్స్ సో Yeah. ఎగ్జాక్ట్లీ, Yeah. సో అందుకనే. యా. సో అక్టోబర్ మోస్ట్లీ దసరా కైండ్ ఆఫ్ రిలీజ్ అనుకుంటా. దసరా ఇస్ లిటిల్ టఫ్ అండి. Oh. మేబీ క్రిస్మస్ అవ్వచ్చు. Oh. వి ట్రై టు డూ ఫర్ దసరా, బట్ వర్షాల వల్ల షూటింగ్ 10-15 days డిలే అయింది. Okay. మళ్ళీ హాలిడేస్ ఉండాలి అన్ని కదా. ఆ టైం ఆ టికెట్ విండో కూడా బాగుండాలి, ఇమీడియట్ రిలీజ్ ఉండకూడదు. సో అట్లీస్ట్ 15 days గ్యాప్ ఉంటేనే బెటర్. లేదంటే ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ జీనియస్ లా అయిపోద్ది. సో విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నేను రెడీ. సో అదర్ దాన్ దట్ మీరు ఇలాగే సినిమాలు ఇంకా కంటిన్యూస్గా చేయాలని చెప్పేసి, అంటే ఫిల్మ్ మేకర్ అంటే మోస్ట్లీ అందరూ కూడా డైరెక్టర్ అంటారు, బట్ ప్రొడ్యూసర్ ఆల్సో కమ్స్ అండర్ ద ఫిల్మ్ మేకర్ క్రైటీరియా ఉంది. సో ఒక ఫిల్మ్ మేకర్ ఒక థాట్ ప్రాసెస్ ఉండి క్రియేటివ్ బ్లాక్ క్రియేట్ చేయకుండా క్రియేటివిటీ ఆ పర్టికులర్ సర్టెన్ యాక్టివిటీలో వెన్ షీ ఇన్వాల్వ్స్ ఇన్ టు ఇట్ వితౌట్ అఫెక్టింగ్ ఇట్, దట్ ఈస్ వెన్ ఎ ప్రొడ్యూసర్ అండ్ ద ఫైనల్ ప్రోడక్ట్ విల్ చెరిష్. సో దట్ ఈస్ వాట్ ఇండస్ట్రీ బిలీవ్స్. సో ఈ ఆస్పెక్ట్లో మీరు గ్రో అవుతూ మరిన్ని సినిమాలు ఇంకా ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి, అట్ ద సేమ్ టైం మీరు కూడా ఫ్రీక్వెన్సీ పెంచి
మరి ఇన్నేళ్ళు గ్యాప్లు తీసుకోకుండా. లేదు 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 ఐ డూ కానీ నేను మధ్యలో ప్రొడక్షన్ ని చూసుకొని మళ్ళీ మన సినిమా అదే. టఫ్ కాబట్టి చేయలేకపోయా. బట్ ఇప్పటి నుంచి అది లేకుండా Yeah. ఉండాలని చెప్పేసి అనుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో బిఫోర్ క్లోజింగ్ సార్, ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ యూ పీపుల్ కొంచెం చక్కగా ఆయనకి రాఖీ గట్టి. నేను రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. నేను రెడీ. Thank you. చాలా పెద్ద సినిమా, చాలా సూపర్ హిట్ అయ్యి. థ్యాంక్ యూ. నా ఫస్ట్ డెబ్యూ మూవీ సూపర్ హిట్ అవ్వాలని విష్ చే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అక్షంతలే. అవసరం లేదు. వెయిట్ స్వీట్. థ్యాంక్ యూ. హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ. హ్యాపీ రాఖీ.